గోమహత్స్యము. గోపాదము పితృదేవతలు, పిక్కలు పిడుగంటలు, అడుగులు ఆకాశగంగలు, ముక్కోలు కొలుకులు ముచ్చిన చిప్పలు, కర్రి కర్రేనుగ, పొదుపు పుండరీకాక్ష, సన్నుకట్టు సప్తసాగరాలు, గోమయము శ్రీలక్ష్మి, పాలు పంచామృతాలు, తోక 90 కోటి ఋషులు, బొడ్డు పొన్న పువ్వు, కడుపు కైలాసము, కొమ్ములు 1,000,000 గుళ్ళు, మొగము దెష్ట, వెన్ను యమధర్మరాజు, ముక్కు సిరి, కళ్ళు కలువరేకులు, చెవులు శంఖనాదం, నాలుక నారాయణ స్వరూపం, దంతములు దేవతలు, పళ్ళు పరమేశ్వరి, నోరు లోకనిధి, దేవేంద్రుని భార్య శచీదేవి, బ్రహ్మదేవుని భార్య సరస్వతీదేవి, శ్రీమన్నారాయణ భార్య లక్ష్మీదేవి, శ్రీరాములు వారి భార్య సీతాదేవి, గోపాలకృష్ణమూర్తి భార్య రుక్మిణీదేవి, ఈశ్వరుని భార్య పార్వతీదేవి, వశిష్ఠుల వారి భార్య అరుంధతీదేవి. వీరంతా కూడి ప్రాతకాలమున లేచి ఆడవారు చేసిన పాపములు ఎలాగపోవును కృష్ణ అని అడిగారు. ప్రొద్దుటే లేచి గోమహత్యం పఠించుకుంటే సకల పాపములు పోవును. అంటు కలిపిన పాపము, ముట్టు కలిపిన పాపము, బంగారం దొంగలించిన పాపము, ఎరిగి ఎరగక చేసిన పాపం అంతా కూడా పరిహారం అవును. మధ్యాహ్న కాలమందు పఠిస్తే ఏమిటి కృష్ణ అంటే, సహస్ర గుళ్ళల్లో దీపారాధన చేసినట్లు, జన్మాంతరం 5వ తనము ఇచ్చినట్లు, 100 గోవులు దానం చేసినట్లు. అర్ధరాత్రి వేళ పఠిస్తే ఏమిటి కృష్ణ అంటే, యమబాధలు పడబోరు, యమకింకరులు చూడబోరు. గోమహత్యము పఠించిన పణతి వస్తుంది. ఎలాగ వస్తుంది, ఏ తీరున వస్తుంది? కనకాంబరాలతో తొలుతూగుతూ, తులాభారాలతో తొలుతూగుతూ, తన భర్తను తలుచుకుని, తన పుత్ర పౌత్రులను తలుచుకుని, మిత్రుల బంధువులను అనుకుని లక్ష్మీ మహాలక్ష్మి ఎదురుగుండా వచ్చినది. ఆవిడను కిందకు దింపేసి పసుపు పారాణి అక్షతలు గంధములు ఇచ్చి కరుణించి, పురుగులను వరుకగా వెనుకకు తోసేసి, ఇనుప ముక్కలను కాకులను వెనక్కు తోసేసి, మండే పెనాలను క్రిందకు దింపేసి, ఆవిడ కాశీ గయా ప్రయాగ అన్నీ చూసుకుని వైకుంఠమునకు వెళ్ళినది. విన్నవారికి విష్ణులోకము, చెప్పిన వారికి పుణ్యలోకము.